చిన్నపిల్లల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందంటారా? హెరిడిటరీ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. అది చాలా అరుదైన వ్యాధి. అది పుట్టుకతో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది కొన్ని ఫ్యామిలీల్లో రన్ అవుద్ది. ఓకే. సో ఫెమిలియల్ హైపర్ లైపిడిమియాస్ అంటారు, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటారు. వీళ్ళల్లో మామూలుగా టోటల్ కొలెస్ట్రాల్ అనేది 200 చుట్టూ ఉండాలి. ఎక్కువగా ఉంది అంటే 250 ఉంటుంది, 280 ఉంటుంది, 300 ఉండొచ్చు అతి కష్టం మీద. కానీ ఈ ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్ళకి ఈ టోటల్ కొలెస్ట్రాల్ అనేది 700, 800 ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 600 పైన ఉంటుంది, 500, 600. మామూలుగా అది మనం 130 కింద ఉంటుంది. చాలా బ్యాడ్ అంటారా, అది గుడ్ అంటారా? బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. అంటే బ్యాడ్ అని పదం దానికి వాడాము. అది అందరికి ఉంటుంది, జీరో ఉండదు ఎవరికి. ఎల్డిఎల్ అనేది 130 చుట్టుపక్కల చాలామందికి ఉంటుంది, ఎక్కువ శాతం మందికి. సో ఇది ఎప్పుడైతే 190 దాటి ఉంది అంటే మేము జనరల్గా వీళ్ళకి మందులు సజెస్ట్ చేస్తాం. అది ఎమర్జెన్సీ కాదు, అర్జెన్సీ కూడా కాదు. వీళ్ళల్లో 10 ఏళ్ళు గడిచాక లేదా 5 ఏళ్ళు గడిచాక, అది 3 ఏళ్ళు గడిచాక, అంటే దశాబ్దం కానీ సంవత్సరాలు కానీ గడిచాక వీళ్ళల్లో గుండెలో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడచ్చు, బ్రెయిన్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడచ్చు, కాళ్ళ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడచ్చు. వాస్కులర్ ఈవెంట్స్ అంటాం. అంటే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఈ 3 సంవత్సరాల నుంచి తీసుకొని 10 సంవత్సరాల మధ్యలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రూల్ కాదు. అంటే కొంతమందికి ఎక్కువ ఉండి కూడా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి కూడా ఏది రాకుండా బాగానే ఉన్న వాళ్ళు ఉంటారు. కొలెస్ట్రాల్ తక్కువ నార్మల్గా ఉండి లేదా తక్కువ ఉండి గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రపోర్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం, వీళ్ళలో తక్కువగా చూస్తాం. కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది ఎమర్జెన్సీ కాదు, అర్జెన్సీ కాదు. ఆచితూచి దాన్ని డాక్టర్తో సంప్రదించి కౌన్సిలింగ్ ప్రాపర్గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, ఒకరోజు ట్రీట్మెంట్ కాదు. అంటే నేను ఈ 5 రోజులు వాడతాను, 10 రోజులు వాడతాను, వారం వాడతాను, నెల వాడతాను అంటే కుదరదు. అది లైఫ్ లాంగ్ మందులు వాడాలి, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన పరిస్థితి అది. సో అందుకని డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. అంటే లైఫ్ లాంగ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమైనా వస్తాయంటారా? చాలా చక్కగా అడిగారు. అందరూ 2 విధాలుగా నేను మందుల మీద భయం ఉంటుంది అందరికీ. ఒకటి, మందులు అలవాటైపోతాయా అనే పదం వాడతారు. హిందీలో ఉర్దూ వాళ్ళందరూ వచ్చి ఆదత్ పడజాతా సాప్ అంటారు. సో ఇది ఆదత్ కాదు, అవసరం అని చెప్తాను నేను. ఇది సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రతి దానికి ఉంటుంది, ఇంక్లూడింగ్ మీరు తినే ఇడ్లీకి కూడా ఉంటుంది. ఓకే. మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేను ఎందుకు ఇడ్లీ అని చెప్పానంటే, నాకు ఒక పేషెంట్ ఉండింది. ఆవిడ ఇడ్లీ చిన్నప్పటి నుంచి తినింది, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక 5 ఏళ్ళు. వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడికి రీలొకేట్ అయ్యారు. ఇడ్లీ అనేది తినటం మానేసింది. ఒకానొక రోజు ఒక 5 ఏళ్ల తర్వాత ఇడ్లీ తిన్నది. ఇడ్లీ తినగానే ఎనాఫిలాక్సిస్ వచ్చింది. ఎనాఫిలాక్సిస్ అంటే మూతి పొక్కు పోయి గాలాడక దద్దులు వచ్చేసి బెందులు వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాక సెట్ అయింది. సో ఎనాఫిలాక్సిస్ అంటారు. అంటే నువ్వు ఇడ్లీకే వచ్చింది. కామన్గా వచ్చేది కందిరీగ గుర్తే వస్తుంది. ఓకే. చావగడ్డలు కొంతమంది తింటే వస్తుంది, బెండకాయ తింటే వస్తుంది, అందరికి కాదు, పడని వాళ్ళకి. సో ఇలా పడకపోవటం అనేది ఎలర్జీ. సైడ్ ఎఫెక్ట్ అంటే కొంతమందికి కొన్ని పాలు తాగారు, కొంతమందికి పాలు పడవు, తాగితే డయేరియా వస్తుంది, మోషన్కి పరిగెత్తాలి, సో వాళ్ళు పాలు తాగరు. సో అలా మందులకి కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది 10,000లో ఒకళ్ళకి లేదా 100లో ఒకళ్ళకి ఉంటుంది. ఈ 100లో ఒకళ్ళ కోసం 99 మందికి బెనిఫిట్ ఉంటే అది వదిలేయవు. కానీ ఎలా దీన్ని పరిష్కారం ఏమిటి అంటే, డాక్టర్ని సంప్రదించే కదా నువ్వు తీసుకునేది. డాక్టర్ దానికి స్క్రూటినీ చేస్తాడు, నీకు ఇది అవసరమా లేదా. ఫస్ట్ థింగ్, అవసరం ఉన్నోడే వాడాలి, అవసరం లేనివాడు వాడు కదా. నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు వాడావు. తర్వాత ఏంటి, డాక్టర్ బాధ్యత, పేషెంట్ బాధ్యత. పేషెంట్ బాధ్యత ఏమిటి, ఏదన్నా కష్టం కలిగితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి, నేను ఇది వాడితే ఇలా అయ్యిందండి, దీనివలన కాదా అంటే ముందే దాన్ని ఇంటర్ప్రిట్ చేసేయకూడదు. కొన్నిసార్లు దానికి సంబంధం లేకుండా ఏదో వస్తుంది, దానికే అనుకోకూడదు. అది వచ్చి మీరు ప్రశ్న వేస్తే డాక్టర్ చూసి ఆయన ఎక్స్పీరియన్స్తో పట్టేస్తాడు ఈజీగా. ఇది మందు వల్ల అంటే మందు తీస్తే వెళ్ళిపోతుంది, అది పెద్ద విషయం కాదు. చాలా రేర్ డెట్రిమెంటల్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ మందులతో ఉంటే ఆ మందులు మార్కెట్లోకి రావు. ఓకే. దట్ ఈస్ హౌ క్లినికల్ ట్రయల్స్ ఆర్ ప్లాన్డ్. రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్లో ఏదైనా ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్, సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అంటారు, అటువంటి రిపోర్ట్ అయితే
అసలు ఫస్ట్ థింగ్ మార్కెట్లోకి రాదు. మార్కెట్లోకి వచ్చాక ఇలాంటి కేస్ రిపోర్ట్స్ వస్తే పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటారు, ఆ స్క్రూటినీ ఉంటుంది, అది తెలిస్తే దాన్ని విత్డ్రా చేసేస్తారు మార్కెట్ నుంచి. కాబట్టి ఎవరు దాని మీద భయపడి మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఇన్నాళ్ళు వాడాలా అనేది మైండ్లోంచి తీసేయాలి. నీకు అవసరం కాబట్టి వాడుతున్నావు, వాడకపోతే నష్టం జరుగుద్ది కాబట్టి వాడుతున్నావు, అలవాటనే మాట లేదు, ఇది అవసరం, నువ్వు వాడాలి. సో ఇది దాని ప్రాపర్గా అర్థం చేసుకునే విధానం. ఓకే సార్.